డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం భీమేశ్వర దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జర్నలిస్టులకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ అనే అత్యాధునిక పరికరం ద్వారా జర్నలిస్ట్ ప్రతి ఒక్కరికి నోటిని పరీక్షించి ఉచితంగా టూత్ పేస్ట్లు, మౌత్ వాష్లు, మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ క్రాంతికుమార్ మాట్లాడుతూ గుండె సంబంధిత జబ్బులతో నోట్లోని దంతాలు కీలక పాత్ర వహిస్తాయని, దానివల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని, దంతాల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ దంత సంబంధిత వ్యాధులు ఉన్నవారు నోటి ఆరోగ్యమే గుండె ఆరోగ్యమని తెలుసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారట సమస్యలు ఉన్నవాళ్లు అశ్రద్ధ చేయకుండా దంత వైద్యుల్ని కలిసి క్లీనింగ్ విధానంలో శుభ్రపరుచుకుని నోటిని ఆరోగ్యంగా ఉంచాలని కోరారు. నోటి విషయంలో అశ్రద్ధగా ఉన్నవారు గుండెపోటుకు దగ్గరవుతారని గమనించగలరని అన్నారు. హార్ట్ డేకి మాకు రిలేషన్ అసలు ఈ వైద్య శిబిరం పెట్టడానికి కారణం ఏంటి అని అందరికీ ఉంటుంది. హార్ట్ అంటే హార్ట్ డాక్టర్స్ కానీ వాళ్ళు పెట్టాలి కదా వైద్య శిబిరం, మీరెందుకు పెట్టారన్న ప్రశ్న కూడా రావచ్చు. సో ఎందుకంటే నోటికి హార్ట్కి మన శరీరంలో ఏ అవయవానికి లేని దగ్గర సంబంధం రెండింటికి ఉంటాయని చాలామందికి తెలియదు. సో ఆ రెండు బాగా దగ్గర కోరిలేషన్ అనమాట. నోరు ఎంత బాగుంటే మన గుండె అంత బదిలంగా ఉంటుంది. సో ఎందుకో కూడా కొన్ని విషయాలు చెప్తాను. సో చెవుల్లో ఇప్పుడు బాగా రోజు ఉదయాన్నే బ్రష్ చేస్తాం. బ్రష్ చేసినా కొంతమంది ఎక్కడో కొన్ని సంవత్సరాల వరకు క్లీనింగ్ చేయకుండా ఉండటం వల్ల ఆ పాచ్ అనేది గెట్లగా కట్టి చిగుళ్ళ వాపు వస్తుంది, చిగుళ్ళ నుంచి రక్తం కారటం. సో ఈ చిగుళ్ళ వాపు అనేది మన హార్ట్ అటాక్స్కి వాటికి దెబ్బతీస్తుంది. సో అందుకని చిగుళ్ళు బలపరుచుకోవడానికి ప్రతి సంవత్సరం ఒకసారి క్లీనింగ్ ఒకటి చేయించుకోవాలి. సో క్లీనింగ్ చేయించుకొని మన నోటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటే అది కూడా ఒక కీలక పాత్ర, మన గుండె బదిలంగా ఉంచుకునే దాంట్లో ఒక కీలక పాత్ర వహిస్తుందని నేను ఈ వైద్య శిబిరం ద్వారా